వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన క్లాస్లో మల్టీప్లై గురించి పెద్ద స్క్వేర్ వాల్యూస్ చెప్తున్నాం. 3 డిజిట్స్ అయినా చేయడానికి ఈజీగా చెప్తాను. ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 113 హోల్ స్క్వేర్ తీసుకున్నాం. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఈ చివరి నుండి రావాలి. ఇప్పుడు మనం ఏంటంటే 2 మెథడ్స్ చెప్తాను. ఫస్ట్ మెథడ్ ఇది ఏ అయింది, ఇది బి అయింది. ఇక్కడ బి ప్లేస్లో ఎంత ఉంది, 1 డిజిట్ కాబట్టి 3 3s 9, తర్వాత 11 3s 33 ఇంటూ 2 కాబట్టి 66 అయింది. 6 రాసుకున్నాం. 11 11s 121, 121 ప్లస్ 6 అంటే 127, 127 అనేది ఆన్సర్. అయితే ఇంకో మెథడ్ చెప్తున్నా. ఇప్పుడు ఇది 113ని హోల్ స్క్వేర్ రాసుకుని, ఇప్పుడు చూడండి, ఇది ఏ అనుకున్నాం, ఇది బి అనుకున్నాం. ఇక్కడ ఎంత వచ్చింది, ఏ వాల్యూ 3 సింగిల్ డిజిట్, ఇక్కడ ఏ వాల్యూ డబుల్ డిజిట్, బి వాల్యూ సింగిల్ డిజిట్. ఇక్కడ ఏ వాల్యూ సింగిల్ డిజిట్, బి వాల్యూ డబుల్ డిజిట్. ఇక్కడ కూడా సేమ్ వచ్చింది, కాకపోతే ఇక్కడ 13 ఉంది కదా. ఫస్ట్ 13 స్క్వేర్ 169. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉంది, 2 కాబట్టి 69 రాసుకున్నాం. 13 1s 13, 13 2s 26, 26 plus 1 27, 2 digits గా 27, 1 స్క్వేర్ వాల్యూ 1. ఇప్పుడు అదే నెంబర్ ఇంకా పెద్ద నెంబర్ చెప్తాను చూడండి. 416 హోల్ స్క్వేర్. ఇప్పుడు 16 ఇక్కడ చూడండి, 416 హోల్ స్క్వేర్ రాసుకున్నాం. ఇప్పుడు ఇది ఏ, ఇది బి అనుకున్నాను. 4 4s ఇక్కడ 4 4 1 6, 6 స్క్వేర్ 36, సింగిల్ డిజిట్ గా 6 రాసాం. 41 6, 6 4s 24, 41 6, 41 6, 6 1 6, 6 4s 24 ప్లస్ 3 మీన్స్ 249. ఈ 9 ఇక్కడ రాసాం. 41 2s ఇక్కడ చూడండి, ఇక్కడ యాక్చువల్ ఇక్కడ ఎక్కడ దాకా వచ్చింది, 41 6 అయిపోయింది. దీన్ని 2 టైమ్స్ చేయాలిగా. 12 9 4, దీనికి 6, దీనికి 3 యాడ్ చేస్తే 495. ఈ 5 అనేది ఇక్కడ 1 డిజిట్ 5 రాసా. 5 41 స్క్వేర్ అంటే ఎంత, 41 స్క్వేర్ అంటే 41 ఇంటూ 41, 41 స్క్వేర్ అంటే 1681, 1681లో ఈ 49 యాడ్ చేయాలి. 49 యాడ్ చేస్తే 0, ఇక్కడ 13 7 1, ఇక్కడ 0 రాసుకున్నాం. ఇక్కడ మళ్ళీ 41 ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇదే 173056. ఇప్పుడు ఇదే దీన్ని సింపుల్గా అంటే ఇక్కడ 41 స్క్వేర్ రావాలి. ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా రాస్తాం, 416 హోల్ స్క్వేర్ని. ఇప్పుడు మనకి డివైడ్ అనేది ఈజీగా ఉండాలి. ఇక్కడ చూడండి, 41 స్క్వేర్ అనేది కష్టం, ఇక్కడ 4 స్క్వేర్ ఈజీ, ఇక్కడ 6 స్క్వేర్ ఈజీ, ఇక్కడ 16 స్క్వేర్ కూడా ఈజీ. 16 స్క్వేర్ అంటే ఎంత, 256. ఇక్కడ 2 డిజిట్స్ కాబట్టి బి 256 రాయాలి. తర్వాత 4 ఇంటూ 16 అంటే 40, ఒక 24 64 2 టైమ్స్ 64 ఎంత 128. ఈ 128 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది, 2 ఉంది కాబట్టి దీన్ని రాసుకుంటే 130. ఈ 130 2 డిజిట్స్ కాబట్టి 30 రాసాం. తర్వాత ఎంత, 4 స్క్వేర్ ఎంత 16 ప్లస్ 1 17.
అంటే ఈ రెండు అర్థమైంది అనుకున్నాం. మనం ఏ నెంబర్ ఇచ్చి ఇక్కడ ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఇది ఈజీగానే ఉంది. ఇక్కడ చూడండి 416 హోల్ స్క్వేర్ని 416 రాసినప్పుడు ఎంత క్యాలిక్యులేషన్ వచ్చింది. ఇక్కడ చూడండి 416ని 4 6గా చేస్తే ఈజీగా అయిపోయింది. అంటే మనం చేసేటప్పుడు ఏంటంటే స్ప్లిట్టింగ్ కూడా ఇంపార్టెంట్. స్ప్లిట్టింగ్ ఏంటంటే ఈజీ నెంబర్స్. ఇక్కడ 41 స్క్వేర్ డిఫికల్ట్ అయింది, ఇక్కడ 4 స్క్వేర్ ఈజీ, 16 స్క్వేర్ కూడా ఈజీ. ఇలా చేస్తే మనకి ఈజీగా టైం స్పీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.